శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు పూజ ఎలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య తిథులు చాలా శక్తివంతమైనవి. అందులోనూ అధిక మాసంలో వచ్చే పౌర్ణమి, అధిక మాసంలో వచ్చే అమావాస్య కొన్ని వేల రెట్లు శక్తివంతమైనవి. అందులోనూ పౌర్ణమి కంటే అధిక మాసంలో వచ్చే అమావాస్య లక్షల రెట్లు శక్తివంతమైనదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే దానాలు ఇస్తారో, ఎవరైతే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటు దానాలు చేసిన ఫలితము, పూజలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి అధిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా ప్రధానంగా రావి చెట్టు దగ్గర దీపం ఖచ్చితంగా పెట్టండి. ఇంట్లో ఎవరైనా సరే, వీలైతే ఇంటి యజమాని లేదా ఇంటి యజమానురాలు, భర్త కానీ భార్య కానీ ఉదయం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలు చల్లి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అక్కడ ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే ప్రమిదలో 12 జ్యోతులు వెలగాలి. దీన్ని అమావాస్య ద్వాదశ దీపం అంటారు. ఈ అమావాస్య ద్వాదశ దీపాన్ని అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు వెలిగిస్తే అనంతమైన పుణ్య ఫలితం కలుగుతుంది. మీ ఇంట్లో సభ్యులకు ఉన్నటువంటి సమస్త జాతక దోషాలు పటాపంచలైపోతాయి. అలాగే అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు చేసే దానం కొన్ని వేల రెట్లు ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అందుకే దేవాలయంలో అన్నదాన నిమిత్తమై మీరు కొంత ధనాన్ని ఇవ్వండి. మీ దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో అయినా సరే అన్నదాన నిమిత్తమై కొంత ధనాన్ని ఇవ్వండి. అధిక మాస అమావాస్య రోజు మీ పేరు మీద అన్నదానం జరిగితే 7 తరాల వరకు మీ వంశం వృద్ధి చెందుతుంది. అంతటి శక్తి అధిక మాసంలో వచ్చే అమావాస్యకు ఉంది. అలాగే నిమ్మకాయలు రాహుకేతు స్వరూపాలు. అందుకే నిమ్మకాయ పులిహోర అధిక మాస అమావాస్య రోజు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడితే జీవితం మొత్తం మీ కుటుంబానికి రాహుకేతువుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతటి శక్తి అధిక మాస అమావాస్యకు ఉంది. అలాగే అధిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంటే ఒక రోజుకు సరిపడా బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇవన్నీ బ్రాహ్మణుడికి ఇస్తే దాన్ని స్వయం పాకం అంటారు. సహజంగా అమావాస్య రోజు స్వయం పాకం దానం ఇస్తారు. కానీ అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఇచ్చే స్వయం పాకం దానం కొన్ని వేల రెట్లు ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే అందరూ గోవుకు ఆహారం తినిపిస్తూ ఉంటారు. అధిక మాస అమావాస్య రోజు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించిన, నవధాన్యాల ఆహారంగా తినిపించిన ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే అమావాస్య లక్ష్మీ పూజ చేస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అందులోనూ అధిక మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి లక్ష్మీ పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రం చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి. బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టండి. ఇంట్లో ఆడవాళ్ళు అధిక మాస అమావాస్య రోజు లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఎవరైనా ముత్తైదువులను మీకు వీలైనంత మందిని ఇంటికి పిలిచి ఆ బెల్లం పొంగలి కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇంట్లో సభ్యులందరికీ అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం పాటు అష్టలక్ష్ములు మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు. కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లో లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి ఆ బెల్లం పొంగలి ఎవరైనా ముత్తైదువులను పిలిచి వాళ్ళకి ఇవ్వండి. తీసుకున్న ముత్తైదువులకి ఇచ్చిన మీకు అందరికీ కూడా అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాస అమావాస్య రోజు ఎవరైనా సరే వస్త్రదానం చేస్తే చాలా మంచిది. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు. కాబట్టి అధిక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఆ రోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ప్రత్యేకంగా శివాలయానికి కానీ అమ్మవారి ఆలయానికి కానీ వెళితే చాలా మంచిది. అందులోనూ దుర్గాదేవి, మహిషాసురమర్ధిని, చండీ అమ్మవారు, పరమేశ్వరుడు, కాలభైరవుడు ఈ ఆలయాల్లో వేటికైనా సరే అధిక మాస అమావాస్య రోజు వెళ్ళి దర్శనం చేసుకోండి.
లక్ష్మీదేవిని అధిక మాస అమావాస్య రోజు దేవాలయంలో దర్శనం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ఉంటుంది. కాబట్టి మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తివంతమైనటువంటి అధిక మాస అమావాస్యను సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? నిరంతర ఆరాట పోరాట జీవితంలో సమస్యలతో విసిగి వేసారిపోయారా? సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం, సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? మీ జీవితంలో వెలుగులు నింపటానికి అతి సులభమైనటువంటి పరిహార మార్గాలతో మీ ముందుకొస్తోంది మాచిరాజు భక్తి ఛానల్. కాబట్టి జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అద్భుతమైన సులభమైన పరిహార మార్గాలు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.